హై ఫ్రెండ్స్, నేను మీకు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు మళ్ళీ ఇదిగా మామూలుగానే మార్నింగ్ లేచినాము. ఇక వేరే సైట్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం అనమాట. నిన్నే కేసింగ్లో గ్రావెల్ అన్నీ లోడ్ చేసి పెట్టేసిన నిన్న ఈవినింగే. ఏమైందంటే నిన్న అసలు మనం పాయింట్ వేయలేదు. సండే 2 వేసినాము. నిన్న ఇక పాయింట్ అయితే ఏం వేయలేదన్నమాట. నిన్న చిన్న చిన్న రిపేర్లు ఉంటే పైన ఎయిర్ బాగా లీక్ అవుతుంది. ఎయిర్ సీల్స్ పోయి ఎయిర్ బాగా లీక్ అవుతుంటే అది ఒకటి వేసేసినాను. ఇంకొకటి ఏంటంటే జాయింట్ బోల్ట్లు కొద్దిగా లూజ్ అయితే అవి టైట్ చేసుకున్నాం. గేర్ బాక్స్ దగ్గర బోల్ట్లు కూడా టైట్ చేసినాం. చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసిన వెహికల్వి అయిపోయింది. ఇక ఈరోజు అయితే మళ్ళీ ఈ సైట్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు లేచిరు ఆల్రెడీ రెడీ అవుతున్నారు. ఒకసారి వాళ్ళు ప్రిపేర్ అయిపోతే మనం కూడా ఇక బయలుదేరి వెళ్ళిపోవడమే అనమాట. నిన్న రాగానే ఇంకా నిన్న మనకి బాగా లేట్ అయింది. చిన్న చిన్న వర్కులు చేసుకునేసరికి 3:30 అట్లా అయింది ఈవినింగ్. ఇక టైంలో ఏం పోతామని చెప్పేసి ఇక్కడే పడుకున్నాము. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా అప్పుడే ఆ టైంలోనే కేసింగ్స్ ఇవన్నీ లోడింగ్ అయితే ఏం చేసిన బండ్లో కేసింగ్ అన్నీ లోడ్ చేసి పెట్టేసినాం అనమాట. మనం ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇప్పుడు వాళ్ళు ఒకసారి లెగడమే ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అది నిన్నేమైందంటే దీన్ని క్యాబిన్ బెడ్ బోల్ట్లు ఇరిగిపోతే కొత్త బోల్ట్లు వేసినాం అనమాట. ఇక అందుకే బాగా లేట్ అయింది. మొత్తం అన్నీ కేసింగ్ రెడీ చేసి ఇక మన వాళ్ళు మ్యాట్రిక్స్ ఇవన్నీ చదువుకుంటున్నారు. ఇక బయలుదేరి వెళ్ళిపోవడానికి మనకి ఇక్కడ నుండి 26-27 కిలోమీటర్లు వస్తుంది సైటు. ఇక పోడే ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు జేసీబీ మనతో పాటే పోతుంది. ఇది కూడా వీళ్ళు కూడా రోడ్డు వర్క్ లేదు. ఇవి కూడా తొందరగా పోతారు. వీడేందుకు కవర్ వేసాడు గ్లాస్ లేపుకోవడం వల్ల. ఇక మన వాళ్ళు రెడీ అయితే అవుతున్నారు. ఇక నేను ఇక్కడ కూర్చున్నాను. టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 6:15 అవుతుంది. కొద్దిగా ఈరోజు బాగా లేట్ అయింది లేవడం. ఎందుకనో ఏమో కానీ లేట్ అయింది. మామూలుగా అయితే మనం 5:30కి అట్లా లేచిపోయి రెడీ అయ్యి 6 కల్లా బండి బయలుదేరిపోతుంది. అట్లాంటిది కొద్దిగా ఈరోజు లేట్ అయింది. 6:15 అయిపోయింది టైము. పోవాలి, ఇక తొందరగా పోవాలి. ఎందుకంటే మళ్ళీ చాలా దూరం పోవాలి. రోడ్డు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి 26 కిలోమీటర్సే అనుకోవచ్చు. కానీ రోడ్డు డిపెండ్ అయి ఉంటుంది. మన రోడ్డుని బట్టి ఉంటుంది మన పరిస్థితి మూవింగ్ అనేది. ఇంకా నా బండి డ్రైవర్ అయితే వాటర్ కొడుతాడు అనమాట గ్లాస్ మీద. దానికి నీట్గా కనపడతలేదు. ఎందుకంటే మార్నింగ్ నేను కుక్ చేసేసరికి మంచులాగా పట్టేసింది గ్లాస్ మీద. ఇక వాడైతే వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాడు. ఒకసారి క్లీనింగ్ అద్దాలన్నీ నీట్గా తుడుచుకున్న తర్వాత ఇక బయలుదేరి వెళ్ళిపోదాం. కొంచెం ఎండ బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకని కానీ మామూలుగా అయితే చలి పుట్టాలి, అట్లాంటి చలి లేదు, ఎండ బాగా పుడుతుంది. ఇంకా ఇక్కడ నుండి మనకి సైట్ వచ్చేసి ఖచ్చితంగా 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అటు ఆ సైడ్ 2 సైట్లు ఉన్నాయన్నమాట. ఇక అటు అయితే పోతున్నాము. 120 అంటే మనకి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట టైం అయితే అవుతుంది అనమాట. ఇక ఆ టైంలో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక స్టార్ట్ చేసి ఫటాఫటా కొట్టేసినామంటే 1 అయితే ఖచ్చితంగా అవుతుంది ఈరోజు.
ఇక్కడే మనం బోర్ వేసేది. ఇది హెల్త్ హాస్పిటల్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక బోర్ ఉంది, మరి ఏమైందో ఏమో మనకైతే తెలియదు, కానీ మేమంతా బోర్ వేయాలని చెప్పేసి అన్నారు. అంటే మనకు ఇచ్చిన లిస్ట్లో ఈ బోర్ కూడా ఒకటి ఉందన్నమాట. కాబట్టి ఆల్రెడీ బోర్ ఉంది, మనం ఒకసారి ఆ బోర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొత్తగా కట్టిన క్లినిక్ అనమాట ఇది. రూరల్ లోకల్ హాస్పిటల్ అనమాట, గవర్నమెంట్ది. ఇక ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టౌన్కి వెళ్ళిపోకుండా ఇక్కడే చూపించుకుంటారనమాట. సో ఒకసారి మనం ఇక్కడ హ్యాండ్ పంప్ ఒకటి ఆల్రెడీ ఉందన్నమాట, దాని దగ్గరికి వెళ్ళి అసలు ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు అంత ఓల్డ్ అని ఒకసారి చెక్ చేసుకుని వద్దాం. ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ పంప్ ఒకటి ఉంది, కొత్త హ్యాండ్ పంపు. అంటే ఒక 1 year అట్లా అవుతుంది అనుకుంటా వేసి. మరి ఏమైంది మనకైతే తెలియదు, అది నడుస్తలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనతో ఇక్కడ అయితే బోర్ అయితే వేస్తున్నారనమాట. ఇది డ్రై అయిందంట, కానీ ఒక 1 year ఓల్డ్ లాగా ఉంది హ్యాండ్ పంప్ చూస్తా. అంటే వాటర్ అంటే ఎక్కువ రావట్లేదు, వచ్చి ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అంతా అయితే వేపిస్తున్నారు. చూడండి ఇది హ్యాండ్ పంప్, చూసారు కదా ఎంత కొత్తగా ఉందో. ఒక 1 year కూడా అవుతలేదు ఇది వేసి. ఏందో ప్రాబ్లం నడుస్తుంది. ఆల్రెడీ వాటర్ వాడుతున్నారు, వాడంగా అయిపోతాయి అన్నమాట నీళ్ళు. మనకి ఇప్పుడు ట్రక్ రావాలి, ఆ ట్రక్ రాలేదు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇక ఇదే పాయింట్ అనమాట మనం వేయాల్సింది. ఇటుకరాలు పెట్టి ఉన్నాయి కదా, ఇక్కడే సైటింగ్ చేశారు. ఇప్పుడు ఇక్కడే మనం ఈ పాయింట్ వేయాలి. అటు ఇటు మధ్యలో వచ్చింది, ఇక్కడ పాయింట్ వేస్తే దీన్ని ట్యాంక్కి అయితే కనెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇక మనమని చెప్పిన బండి తీసుకురారా, ఇక మనం ఇక్కడైతే స్టార్ట్ చేసేదామని చెప్పిన. ఇక స్ట్రేట్. ఓకే. ఇప్పటి వరకు మా వీడియో చూస్తే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.